హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను వచ్చేసి ఎప్పట్లాగా సింపుల్ రెసిపీస్ అండి, తొందరగా అయిపోయే రెసిపీస్ తోటి మీకు ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఈరోజు కిడ్స్ కోసం చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఎంతో ఇష్టమైన, చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అనమాట. అది వచ్చేసి గార్లిక్ చీజ్ టోస్ట్ అండి. ఇది చాలా సింపుల్ చేసుకోవడం కూడా. నేను ఈరోజు ఓవెన్తో కాకుండా మామూలుగా పెనం మీదే చేసేస్తున్నాను. ఇది మనం ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ కిడ్స్కి కనుక ఇష్టమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా కూడా ఇచ్చేయవచ్చు. దీనికి వచ్చేసి ముందుగా మనకు కావాల్సినవి వెల్లుల్లి రెబ్బలు, చీజ్, బ్రెడ్ అనమాట. సరేనండి, రెసిపీలోకి వెళ్ళిపోతాము. దానికోసం నేను ముందుగా 2 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, వాటికి పైన పొట్టు తీసేసి ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. 2 సరిపోతుంది అండి. జస్ట్ ఇది ఏమిటంటే ఫ్లేవర్ కోసం అనమాట. ఇప్పుడు ముందుగా మనం గార్లిక్ బటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. దానికోసం ఏంటంటే గార్లిక్ని తురిమి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి రెబ్బల్ని పొయ్యి మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఒక 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంట్లో వెన్న ఉంటే నార్మల్ అదైనా వేసుకోండి. అదే నెయ్యి ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అదైనా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి అమూల్ బటర్ అనమాట, రెడీమేడ్ది. ఇది వేసుకున్న తర్వాత కొంచెం బటర్ అనేది కరిగిపోవాలి. లైట్గా కరుగుతుంది కదా, అప్పుడు మనం ఈ వెల్లుల్లి తురుము ఉంటుంది కదండి, అది వేసుకొని జస్ట్ అలా కలదిప్పేసి ఒక్కసారి అలా కలుపుకొని ఒక్క సెకండ్ అలా ఉంచేసి తీసేయాలన్నమాట. లేదంటే ఈ వెల్లుల్లి వల్ల ఎక్కువ ఫ్రై చేసేస్తే బటర్ అనేది చేదుగా తయారవుతుంది. అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. మన పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తురుముకున్నాం కదా, అది వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం బటర్ కరగంగానే అది వేసేసి ఒక్కసారి అనమాట జస్ట్ అలా సెకండ్ కలుపుకొని తీసేసుకోవాలి. లేదంటే బటర్ అనేది చేదుగా వచ్చేస్తుంది, చేదు వస్తుంది, కలర్ కూడా మారిపోతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలన్నమాట. ఇది నార్మల్ మిల్క్ బ్రెడ్ అండి. మీకు ఒకవేళ కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. శాండ్విచ్ బ్రెడ్ అయినా, లేదంటే బన్కైనా కూడా ఈ రెసిపీ యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మనం గార్లిక్ది బటర్ తయారు చేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. ఇది ఏంటంటే సాల్టెడ్ బటర్ అండి, అందువల్ల నేను ఏంటంటే కొంచెం సాల్ట్ ఏం వేయట్లేదు. మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే కొంచెం చిటికెడు అలా స్ప్రింకిల్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ చేసుకొని మనం పెనం మీద టోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ బటరు వెల్లుల్లిపాయలది రాసాం కదండి, అటువైపు మట్టుకే టోస్ట్ చేసుకోవాలి. సింపుల్ పెనం మీదే చేసేస్తున్నానండి. ఇది స్టవ్ మీద చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అండి. దీనికి ముందు పెనానికి కొంచెం బటర్ అప్లై చేయండి. బటర్ అప్లై చేసి తర్వాత ఈ 2 బ్రెడ్ స్లైస్ని పెట్టేసి వెల్లుల్లి బటర్ రాసాం కదా, దాని వైపు కాల్చుకోవాలన్నమాట. కొంచెం టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ క్రిస్పీగా రావద్దండి, కొంచెం లైట్గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు టోస్ట్ చేసుకొని మళ్ళీ టోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఇందులో చీజ్ బటర్ అనేది సాల్టెడ్ అండి, అందువల్ల నేను ఎక్కువ సాల్ట్ వేయట్లేదు. మీరు కనుక అన్సాల్టెడ్ వాడితే కనుక దీంట్లో కొంచెం పైన సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఈ రెండిట్లోనూ సాల్ట్ ఉంది, అందువల్ల నేను ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు. మీరు ఒకవేళ అన్సాల్టెడ్ బటర్ కానీ అన్సాల్టెడ్ చీజ్ తీసుకున్నట్లయితే కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది.
విధంగా మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్నీ ఈ విధంగా ఒకసారి టోస్ట్ చేసుకొని ఒకవైపు టోస్ట్ చేసుకొని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మనము ఆ కాల్చుకున్న వైపు మనం ఇప్పుడు చీజ్ అప్లై చేస్తాం అనమాట. ఇది వచ్చేసి మొజరెల్లా చీజ్ అండి. ఈ మొజరెల్లా చీజ్ అయితే మనకి డామినోస్ స్టైల్లో ఎలా ఉంటుందో గార్లిక్ బ్రెడ్ అనేది ఆ విధంగా వస్తుందన్నమాట, చీజీగా. ఇది వచ్చేసి ఇటాలియన్ సీజనింగ్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్గా ఉట్టి ప్లెయిన్ చీజ్తో అయినా చేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఇవి చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇవి కొంచెము మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం తర్వాత రోస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు వేసుకోవచ్చు అండి. పైన ఇంకా స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు వేసిన తర్వాత మొజరెల్లా చీజ్ దాని మీద తురుముకుంటాం అనమాట. ఒకవేళ మీకు కొంచెం కెచప్ కావాలి అంటే కనుక పిజ్జా సాస్ కానీ లేదంటే టమోటా కెచప్ ఉంటుంది కదా, అదైనా అప్లై చేసుకోవచ్చు అండి. నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను. ఇది సింపుల్ గార్లిక్ బటర్ తోటి చేస్తున్నాను కదా. ఇది గార్లిక్ చీజ్ టోస్ట్ అండి. అందువల్ల నేనేం చేస్తున్నాను అంటే మొజరెల్లా చీజ్ అనమాట. దీనికి మొజరెల్లా అయితేనే కొంచెం చీజీగా ఉంటుంది. మీకు కావాల్సినంత చీజ్ అప్లై చేసుకోండి. ఈ విధంగా మనం చీజ్ అన్ని తురుముకున్న తర్వాత దీన్ని మళ్ళీ పెనం మీద కాల్చుకోవాలన్నమాట. ఇది ఈసారి పెనం మీద కాల్చుకునేటప్పుడు పైన మనం మూత పెట్టుకోవాలి. మళ్ళీ పెనానికి కొంచెం బటర్ అప్లై చేసుకొని ఈ విధంగా చీజ్ ఆ బ్రెడ్ అనేది పెట్టి పైన ఇలా మూత పెట్టుకోవాలి. అప్పుడైతేనే చీజ్ ఆ సెగకి మెల్ట్ అయిపోతుంది. చిన్న మంట మీద కాల్చుకోవాలండి, మరీ ఎక్కువ మంట మీద చేసినా కూడా అడుగున మాడిపోతుంది. అంతేనండి, సింపుల్ గార్లిక్ చీజ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. బాయ్.